అందరికీ నమస్కారం. ఆగస్టు 13 నుండి శ్రావణ మాసం ప్రారంభమైంది. ఈ నెల రోజులు లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతమవుతుంది. ఈ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో ముందుగా గుర్తుకు వచ్చేది లక్ష్మీదేవి పూజలు, నోములు. ముఖ్యంగా ఈ మాసంలో మహాలక్ష్మిని ఎంతో నియమనిష్టలతో పూజిస్తే దరిద్రం మొత్తం తొలగిపోయి అఖండ రాజయోగం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు. మరి అంతటి మహిమాన్వితమైన ఈ శ్రావణ మాసం మొత్తం అమ్మవారిని ఎలా పూజించాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, అలాగే అప్పుల బాధలు కూడా తీరిపోయి మన ఇంటికి అష్టైశ్వర్యాలు రప్పించుకునే ఆ అద్భుతమైన పూజా విధానం, పరిహారాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. తల్లి జ్యోతిష్యాలయం జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యలకైనా నమ్మకమైన పరిష్కారం. ప్రముఖ జ్యోతిష నిపుణులు గురువుగారు లక్ష్మణ్ రాజు గారిని సంప్రదించండి. మీ జాతక విశ్లేషణ ద్వారా ఖచ్చితమైన మార్గదర్శకత్వం అందించబడుతుంది. పరిష్కరించే సమస్యలు: కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అత్తాకోడల గొడవలు, వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగ వివాహ సమస్యలు, కోర్టు వివాదాలు, నరదృష్టి, నాగదోష నివారణ, చెడు ప్రయోగాలు, చేతబడి ప్రభావాల నుండి విముక్తి, స్త్రీ పురుష వశీకరణ చేయబడును. శాశ్వత పరిష్కారం కొరకు స్క్రీన్ మీద ఉన్న నంబర్కు ఫోన్ చేయండి. తెల్లవారుజామున నిద్రలేచి ఇంటి ముంగిట కళ్ళాపి చల్లి అందంగా బియ్యపు పిండితో ముగ్గులు వేసుకోవాలి. ఈ నెల రోజుల పాటు ప్రతిరోజు ఇలా బియ్యపు పిండితో రకరకాల పద్మాల ముగ్గులు వేస్తే ఆ అందమైన లోగిట్లోకి మహాలక్ష్మి ఎంతో ఇష్టంగా అడుగు పెడుతుంది. ఇంటి ప్రధాన గుమ్మానికి పచ్చని మామిడి ఆకుల తోరణాలు కట్టుకోవాలి. గుమ్మం కళకళలాడుతూ ఉంటే ఆ ఇల్లు ఎప్పుడు సిరి సంపదలతో తులతూగుతుంది. ఇంట్లో అడుగడుగున దైవశక్తి నిండి ఉండాలంటే ఉదయాన్నే ఇల్లంతా పసుపు నీళ్లు చల్లాలి. పసుపు అనేది ఎప్పుడు శుభానికి సంకేతం కాబట్టి ఇది ఖచ్చితంగా చేయాలి. ఈ విధంగా పసుపు నీళ్లు చల్లడం వల్ల ఇంట్లోకి ఎలాంటి ప్రతికూల శక్తులు ప్రవేశించవు. ఈ శ్రావణ మాసం మొత్తం ఆడవారు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకొని చక్కగా జడ అల్లుకొని అందులో నిండుగా పూలు పెట్టుకోవాలి. తడి జుట్టుతో ముడి వేసుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ చేయకూడదు. ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఇలా నిండు ముత్తైదువుల సాంప్రదాయబద్ధంగా మాత్రమే పూజ గదిలో అడుగు పెడితే ఆ ఇంట సౌభాగ్యం ఎప్పటికీ స్థిరంగా ఉండిపోతుంది. పూజా మందిరంలో అమ్మవారిని ప్రతిష్ఠించుకునే విధానం ఎంతో పవిత్రంగా ఉండాలి. ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తీసుకొని ప్రతి శుక్రవారం ఆవు పాలతో అభిషేకం చేయాలి. అమ్మవారి పటానికి పసుపుకు బదులుగా స్వచ్ఛమైన గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఈ శ్రావణ మాసంలో పూజకు ఎర్రని తామర పూలను ఉపయోగిస్తే మీకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అఖండ అదృష్టం భరిస్తుంది. తామర పూలతో పాటు గులాబీ, ఎర్ర గన్నేరు, మల్లెపూలు అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. పూజ గదిలో దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడూ 2 దీపాలు వెలిగించాలి. తమలపాకుల మీద ప్రమిదలు పెట్టి దీపారాధన చేయటం అత్యంత శ్రేయస్కరం. తమలపాకులలో త్రిమూర్తులైన లక్ష్మి, పార్వతి, సరస్వతి కొలువై ఉంటారు. దీపం వెలిగించే నూనెలో కొద్దిగా కర్పూరం పొడి వేస్తే నెగిటివ్ ఎనర్జీ మాయమై పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆవు నెయ్యితో 5 వత్తులు వేసి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు ఇట్టే ప్రాప్తిస్తాయి. హారతి ఇచ్చే సమయంలో కర్పూరం మీద ఒక లవంగం ఉంచి హారతి ఇవ్వటం వల్ల అమ్మవారి కరుణా కటాక్షాలు సంపూర్ణంగా లభిస్తాయి. పూజ పూర్తయిన తర్వాత ప్రదక్షిణలు చేసి ఆ అక్షింతలను తల మీద వేసుకుంటే విశేషమైన పుణ్యఫలం మీకు దక్కుతుంది. అలాగే నైవేద్యం సమర్పించేటప్పుడు కూడా కొన్ని నియమాలు అయితే పాటించాలి. అది ఏమిటంటే ప్లాస్టిక్, స్టీల్ గిన్నెల్లో కాకుండా మట్టి పాత్రలో పాయసం వండటం అత్యంత శ్రేష్టదాయకం. గోధుమ రవ్వ, ఆవు పాలు, బెల్లం వేసి చేసిన పరమాన్నాన్ని అమ్మవారికి నివేదిస్తే భర్తకు వృత్తిపరంగా అద్భుతమైన ప్రమోషన్లు వస్తాయి. తయారు చేసిన నైవేద్యాన్ని ప్లాస్టిక్ పళ్ళెంలో కాకుండా స్వచ్ఛమైన అరటి ఆకు మీద వడ్డించి అమ్మవారికి సమర్పించాలి. మహిళలు తమ భర్త ఆదాయం విపరీతంగా పెరగాలని కోరుకుంటే పూజ సమయంలో అమ్మవారి ముందు ఆకుపచ్చని మట్టి గాజులు ఉంచి పూజించి ఆ తర్వాత వాటిని తాము ధరించాలి. వరలక్ష్మి వ్రతం చేసుకునే ఆడవారు అమ్మవారికి పట్టుచీర సమర్పించి కలశం కింద బియ్యంతో పాటు నవధాన్యాలు ఉంచి వ్రతం ఆచరిస్తే మీరు కోరుకున్న కోరికలు ఇట్టే నెరవేరుతాయి. ఈ విధంగా సాంప్రదాయబద్ధంగా సాగే పూజా కార్యక్రమం ఇంటికి ఎంతో శోభను తీసుకువస్తుంది. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధల నుండి బయటపడడానికి ఈ మాసంలో కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి. ఎవరైతే తీవ్రమైన అప్పులతో సతమతం అవుతున్నారో వారు ఒక ఎర్రటి వస్త్రంలో జాజికాయను మూట కట్టి అమ్మవారి పాదాల చెంత ఉంచి భక్తిగా పూజించాలి. వ్యాపారాలు చేసేవారు తమ దుకాణాల్లోని లక్ష్మీదేవి చిత్రపటానికి
యాలకుల మాల, తామర గింజల మాల వేసి పూజిస్తే వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఇక పట్టిందల్లా బంగారమే అవుతుంది. పూజ గదిలో దక్షిణావృత శంఖాన్ని ఉంచి పూజించడం వల్ల ఆ ఇంట ఎప్పుడు సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. ఇలాంటి శంఖం ఉన్న చోట సాక్షాత్తు ఆ మహాలక్ష్మి కొలువై ఉంటుంది. లక్ష్మీ యంత్రాన్ని పసుపు కుంకుమలతో పూజించి బీరువాలో, అంటే మీరు డబ్బు ఎక్కడైతే పెట్టుకుంటారో అక్కడ ఈ లక్ష్మీ యంత్రాన్ని పెట్టుకోవాలి. ధనాకర్షణ విపరీతంగా కలగడంతో పాటు ఇంట్లో జరిగే వృధా ఖర్చులు పూర్తిగా తగ్గిపోతాయి. ఈ నెలలో వచ్చే ఏదైనా ఒక శనివారం రోజున ఇంట్లో ఉన్న పాత చీపురును తీసివేసి ఒక కొత్త చీపురుని ఇంటికి తెచ్చుకోవడం వల్ల దరిద్రం పోయి అదృష్టం వరిస్తుంది. ఇంటి ప్రధాన గుమ్మానికి ఉప్పు మూటను కడితే ఉప్పును లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఆ తల్లి మీ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోతుంది. ఈ శ్రావణ మాసంలో పచ్చని ప్రకృతిని, గోమాతను ఆరాధించడం ఎంతో ముఖ్యం. మన సనాతన ధర్మంలో దేవతా వృక్షాలుగా భావించే తులసి, రావి, ఉసిరి చెట్లకు ప్రదక్షిణలు చేసి పూజిస్తే జాతకంలో ఉన్న సమస్త దోషాలన్నీ తొలగిపోతాయి. ఏదైనా ఒక శుక్రవారం రోజున గోశాలకు వెళ్లి గోమాత నుదుటిన పసుపు కుంకుమలు పెట్టి శనగలు, బెల్లం, అరటిపండు తినిపించడం వల్ల 33 కోట్ల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఈ శ్రావణ మాసంలో శుక్రవారం నాడు మహిళలు ఉపవాసం ఉండటం కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది. ఉదయం పూజ పూర్తయిన తర్వాత ఉదయం 10 గంటల నుండి ప్రారంభించి సాయంత్రం 6 గంటల వరకు కఠిన నియమాలతో ఏమీ తినకుండా దీక్షగా ఉండి సాయంత్రం దైవ దర్శనం చేసుకున్న తర్వాత మాత్రమే ఆహారం తీసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా చేయడం వల్ల మన శరీరానికి ఆధ్యాత్మిక శక్తితో పాటు ఎంతో గొప్ప ఆరోగ్యం కూడా చేకూరుతుంది. సాయంత్రం సమయంలో పాటించాల్సిన నియమాలు కూడా చాలా ముఖ్యమైనవి. సాయంత్రం 6 నుండి 7 గంటల సమయంలో లక్ష్మీదేవి భూలోకంలో సంచరిస్తూ భక్తులను కరుణిస్తుంది. ఆ సమయంలో పొరపాటున కూడా నిద్రపోకూడదు. అలా నిద్రపోతే దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది. ప్రతిరోజు కూడా చాలా ముఖ్యమైనవి. సాయంత్రం 6 నుండి 7 గంటల సమయంలో లక్ష్మీదేవి భూలోకంలో సంచరిస్తూ భక్తులను కరుణిస్తుంది. ఆ సమయంలో పొరపాటున కూడా నిద్రపోకూడదు. అలా నిద్రపోతే దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది. ప్రతిరోజు సాయంత్రం తులసి కోట దగ్గర, ఇంటి గుమ్మం దగ్గర దీపాలు వెలిగించి ఇల్లంతా సాంబ్రాణి పొగ వేయాలి. దీనివల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు పోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఈ పూజలు, వ్రతాలు అన్నీ ముగిసిన తర్వాత మీ ఇంటికి ముత్తైదువులను పేరంటానికి ఆహ్వానించాలి. కనీసం 5 ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి. ఆ తాంబూలంలో 2 పసుపు కొమ్ములు, ఒక 5 రూపాయల నాణెం ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ సంపద రెట్టింపు అవుతుంది. ఈ శ్రావణ మాసంలో ఈ అద్భుతమైన పద్ధతులను పాటిస్తే సాక్షాత్తు ఆ మహాలక్ష్మి మీ ఇంట్లో స్థిర నివాసం ఉండిపోతుంది.